హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఇప్పుడు చిల్డ్రన్స్ డే సందర్భంగా మా చిన్నోడికి స్కూల్లో ప్రోగ్రామ్ ఉందన్నమాట. అది టైనీ వండర్ ఆఫ్ నేచర్ ఇన్సెక్ట్స్. ఇందులో మా చిన్నోడి క్యారెక్టర్ వచ్చేసి మిల్లీపేడ్ క్యారెక్టర్ కోసం నేను ఈ కాస్ట్యూమ్ తయారు చేస్తున్నా. అది ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని మన బాబు హైట్ ఎంతైతే ఉంటాడో దాని సైజు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కార్నర్ని మిల్లిపేడేకి ఉండే ఫేస్ సైడ్ షేప్ లాగా ఇలా కట్ చేసుకున్నాక అది వుడ్ కలర్ ఉంటుంది కదా, బ్రౌన్ కలర్. ఆ బ్రౌన్ కలర్ అంతా కార్డ్బోర్డ్ మొత్తం వేసేసుకోవాలి. కార్డ్బోర్డ్ మొత్తం అంతా వేసుకున్నాక దానిపైన లైన్స్ లాగా నేను బ్లాక్ కలర్తో పెట్టాను. బ్లాక్ కలర్ లైన్స్ లాగా వీడియోలో క్లియర్గా చూపించాను. అలా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దాని లెగ్స్ కోసం నేను ఏం చేశానంటే ఇది బ్రౌన్ కలర్ చార్ట్ పేపర్ ఉంటుంది కదా, అది తీసుకొని సేమ్ దీని కలరే తీసుకొచ్చాను. మనము కార్డ్బోర్డ్కి ఏ కలర్ అయితే వేసామో అదే కలర్ పేపర్ని తీసుకొని సన్నగా లెగ్స్ కోసం సన్నగా కట్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక సైడ్ ఇట్లా షార్ప్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కొంచెం కార్నర్లో ఆ లెగ్ని మలవాలి. ఈ లెగ్స్ ఎలా పాకడానికి వీలుగా ఉండేలాగా ఉంటుంది కదా, అలా మలవాలి. మలిసి ఇక్కడ మనము రివర్స్లో మిల్లిపేడేకి కార్డ్బోర్డ్ని తిప్పి రివర్స్లో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము కట్ చేసి స్టిక్ చేసుకోవాలన్నమాట. స్టిక్ చేసుకుంటే చాలా ఈజీగా మిల్లిపేడే కాస్ట్యూమ్ అయిపోతుంది. హెడ్కి కూడా నేను మిల్లిపేడే కోసం అది ఒక హెడ్కి ఐస్ లాగా బ్రౌన్ పేపర్ని హెడ్ చుట్టూ పెట్టి ఐస్ పెట్టి దానికి ఇట్లా మీసాల్లాగా పెట్టాను. అది వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ మీకు ఫోటో యాడ్ చేస్తాను, అది ఒకసారి చూడండి. ఎవరికైనా పిల్లలకి ప్రోగ్రామ్ ఉంటే ఈ కాస్ట్యూము యూజ్ అవుతుంది, ఎలా చేయాలనేది చెప్పి నేను ఈ వీడియో తీశాను. మిల్లిపేడే కాస్ట్యూమ్ రిఫరెన్స్ వీడియో కోసం నేను చాలా యూట్యూబ్లో వెతికా, కానీ ఎక్కడా లేదు. నాలాగే ఎవరికైనా అవసరం అవుతుందేమో అని నేను ఈ వీడియో తీసా. ఇది చూడగానే మీకు మిల్లిపేడ్ అంటే ఏంటనేది ఒక ఐడియా వచ్చి ఉంటుంది. రాని వాళ్ళకి తెలుగులో ఇది అప్పలోని పురుగు అంటారనమాట. ఇది మా అబ్బాయి క్యారెక్టర్ వచ్చేసి ఇది.